దేవుడు పని లేని వాళ్ళని అసలు ఇష్టపడ్డు. పని చేయని వాళ్ళంటే దేవునికి అసలు ఇష్టం ఉండదు. సోమరులను ఆయన అసలు పిలవడు. సోమరులు అంటే అసలు ఆయనకి ఇష్టమే లేదు. చూడండి, బైబిల్ గ్రంథంలో దేవుడు ఆయన పని చేసే వాళ్ళని పిలుస్తాడు. ఆయన పని చేసే వాళ్ళంటే దేవునికి ఇష్టం. బైబిల్ గ్రంథంలో అనేక మందిని దేవుడు ఎవరిని పిలిచినా వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులను పిలిచినప్పుడు ఆంద్రేయ, పేతురు చేపలు పడతా ఉన్నారు, వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. అదే రీతిగా యాకోబు, యోహాను కూడా వారు వలలు బాగు చేసుకుంటూ ఉన్నారు. మీకు అర్థమవుతుందా? అంత మాత్రమే కాదు, మత్తయిని పిలిచినప్పుడు అతడు సుంకపు గుత్తదారుడుగా పని చేసుకుంటూ ఉన్నాడు. ఎలీషాని పిలిచినప్పుడు అతడు తన దగ్గర ఉన్న పొలాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన దున్నుతా ఉన్నాడు. సేమ్ మనం కూడా వట్టిగా ఉంటే దేవుడు పిలవడు, పని చేయకపోతే దేవుడు పిలవడు. పని చేసేవాళ్ళు అంటే దేవునికి చాలా ఇష్టం. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే వీ షుడ్ వర్క్. మనం పని చేసేవాళ్ళగా ఉండాలి. ఏ పనైనా కావచ్చు. దేవుడు ఒక పని చేయడానికి నిన్ను పిలిచాడు అంటే దేవుడు నీకు సామర్థ్యం ఇవ్వకుండా పిలవడం. అవును కదా? ఒక ఇంజనీర్ని డాక్టర్ వృత్తి చేయమంటే చేయడు. చేస్తాడా? చేయడు. అతడు చదువుకుంది ఇంజనీరింగ్ కదా, అవునండి కదండి. ఒక డాక్టర్ వృత్తే చేస్తాడు, ఇంజనీరింగ్ పని చేయడు. సేమ్ దేవుడు నిన్ను పిలిచాడంటే ఏ పనికి పిలిచాడో దేవుడు తెలుసు. ఆ పని చేయడానికి దేవుడు నీకు సామర్థ్యం ఇస్తాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక శ్రేష్టమైన విషయం. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్న మనం పని లేనివాళ్ళగా ఎవరు లేం. చాలాసార్లు మనం ఏం పని చేయకుండానే గడిపేస్తూ ఉంటున్నాం. మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇది కాదు. దేవుడు ఒక పని ఉంది, నీకు నాకు ఒక పని ఉంది. ఈ భూమి మీద దేవుడు మనకు ఒక పని అప్పగిచ్చాడు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. అవును, ఆ పని మనందరం చేయగలిగిన పని. అందరం చేయాలి ఆ పని. ఇది నా వల్ల కాదంటే కుదరదు, నేను చేయలేనంటే కుదరదు. మనందరం ఖచ్చితంగా చేసి తీరాలి ఈ పని. అవును, దేవుడు ఈరోజు దేవుని కొరకు చేసే ఏ పనైనా కానీ, దేవుని పక్షాన నువ్వు నిలబడి చేసే ఏ పనైనా కానీ దేవుడు దానిని దీవించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన దీవించే దేవుడు. చాలాసార్లు మనం కూడా నేటి తరానికి మోషే ఎలాంటి సాకులు వెతుక్కుంటూ వెళ్ళాడో మనం కూడా అలాంటి సాకులు వెతుకుతూ ఉన్నాం. మనం కూడా నేను చేయలేనని, నా వల్ల కాదు అని, నాకు సామర్థ్యం లేదు అని, ప్రభువా ఫరో ముందు నిలబడ్డానికి నేనెంతటి వాడినని, లేదా నువ్వు పంపించాలంటే ఇంకొకరిని ఎవరినైనా పంపించు కానీ నా వల్ల కాదని నేటి దినాన చాలామంది మనం మౌనంగా ఉండిపోతున్నాం. మరి ఆలోచించండి, దేవుడు అంటాడు కోత విస్తారం, పనివారు మాత్రం తక్కువ. ఇది ఎప్పటి నుంచి? చాలా కాలం నుండి ప్రభు మాట్లాడుతూనే ఉన్నాడు. కోత విస్తారంగా ఉంది, చేయాల్సిన పని చాలా ఉంది, దున్నాల్సిన బీడు భూములు చాలా ఉన్నాయి. మరి మనం ఊరికే ఉంటే ఎవరండి చేస్తారు? ఎవరు దున్నాలి ఆ భూముల్ని? ఎవరు చేయాలి ఆ పని? ఈరోజు మనందరం చేయగలిగిన పని. ఈరోజు ఒక చిన్న మాటలో మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ మాటలు ప్రకటన గ్రంథానికి ముందు ఒకే ఒక పుస్తకం ఉంటుంది. దాన్ని యోధా రాస్తున్నాడు. చూడండి, ఒకే అధ్యాయం ఉంటుంది. ప్రకటన గ్రంథకు ముందు యోధా పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. 23వ వచనం, ఒకే అధ్యాయం ఉంటుంది. 23వ వచనం, యోధా పత్రిక 23వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. ఇంతే, అగ్నిలో నుండి లాగినట్టు. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని, అందరిని కాదు. ఏం చేయాలంట? కొందరిని. అగ్నిలో నుండి లాగినట్టు. అగ్ని ఎక్కడుంది? ఇంతకీ అగ్ని ఎక్కడుంది? ఎవరిని లాగాలి? ఎలా లాగాలి? ఎప్పుడు లాగాలి? ఒక వచనంలో ఈ యోధా భక్తుడు చెప్తున్నాడు, మనందరం చేయగలిగిన పని, మనందరం చేసి తీరాల్సిన పని కొందరినైనా, అందరినీ కాదు. నీవు కొందరిని నువ్వు లాగలవు. నువ్వు లాగకపోతే, నువ్వు లాగలేకపోతే దేవుడి మాట రాసి ఉండేవాడు కాదు.
ఈరోజు చూడండి, దేవుడు అంటున్నాడు అగ్నిలో నుండి లాగినట్టు, అంటే అగ్నిలోకి వెళ్ళిపోతున్నారు. ఈరోజు నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు, నువ్వు మాట్లాడుతున్న నీ ప్రజలు, లేదా నీతో ఉన్న ప్రజలు, నీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, నీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఎక్కడికి వెళుతున్నారంటే అగ్నిలోకి వెళ్ళిపోతున్నారు. నీతోనే ఉన్నారు, కానీ వారు నీ యొక్క విశ్వాసాన్ని వారు పొందుకోలేదు. నువ్వు నమ్ముతున్న దేవుని నమ్మలేదు. నీ విశ్వాసపు అడుగులు వాడు నేర్చుకోవాలా. నీవు ఏ దేవుని యందు విశ్వాసం ఉంచి నిజ దేవుడి వైపు తిరిగావో వారికి ఇంకా తెలియలేదు. అవును, వారికి తెలియజెప్పడమే ఏడో తెలుసా, అది అగ్నిలో నుండి లాగడం. ఎందుకంటే వాడిని అలాగే వదిలేస్తే, వాడికి సువార్త చెప్పకుండా వదిలేస్తే, యేసు క్రీస్తుని గురించి చెప్పకుండా వదిలేస్తే, దేవుణ్ణి వాడికి ప్రత్యక్ష పరచబడకపోతే వాడు ఏమవుతాడు తెలుసా? చచ్చిపోతాడు. వాడు చచ్చిపోయి ఎక్కడికి వెళ్తాడు? నిత్య నాశనానికి వెళ్తాడు. ఈరోజు వాక్యం వింటున్నా మనం అగ్నిలోను లాగడానికి ఏం చేయాలి? లాగండి అంటున్నాడు. అగ్నిలో నుండి లాగండి. లాగకపోతే నీవే ఉత్తరవాదివి. ఇది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం. చూడండి, దేవుడు సంఖ్యాకాండంలో ఈ మోషేతో దేవుడు చెప్తున్నాడు, మోషే వెండి బూరలు చేయి. వెండి బూరలు, ఈ బూరలు ఏం చేయాలంటే నువ్వు ముందుగా హెచ్చరిక చేయాలి. ఈ బూరలు తీసుకుని హెచ్చరిక చేయాలంటే బూరలు ఊదాలి. బూరలు ఊదినప్పుడు ఏం జరుగుతుందంటే అందరూ వినాలి. విని ప్రమాదం వస్తుంది, యుద్ధం వస్తుందని తప్పుకోవాలి. తప్పుకుంటే చాలా మంచిది. బూరలు ఊదాలి, ఊదాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వు బూరలు ఊదితే ఆ శబ్దం వింటారు. ఆ శబ్దం విన్న మనుషులు ఏమవుతారంటే, అమ్మో యుద్ధం రాబోతా ఉంది కాబట్టి నేను తప్పుకోవాలని తమ్మును తాము రక్షించుకుంటారు. ఒకవేళ నువ్వు బూరలు ఊదలేదనుకో, ఏమవుతుందో తెలుసా? వచ్చే ప్రమాదం వారికి తెలియదు కాబట్టి వాళ్ళందరూ చచ్చిపోతారు. అప్పుడు వాళ్ళందరూ చచ్చిపోయారు కాబట్టి వారికి యొక్క ప్రాణానికి నీవే ఉత్తరవాది అంటున్నాడు. మీకు అర్థమైంది అనుకుంటాను. బూరలు ఊదాల్సిన బాధ్యత నీది. శబ్దం విని తప్పుకోవాల్సిన బాధ్యత ఆ శబ్దం విన్న వాళ్ళది. ఒకవేళ బూరలు ఊదకపోతే ఎవరండి వారికి శబ్దం వినిపిస్తారు? బూరలు ఊదడం అంటే అగ్నిలో నుండి లాగడం. ఈరోజు అగ్నిలో నుండి లాగడం అనేది మన ముందున్న ఒక దేవుడు మనకు అప్పగించిన అద్భుతమైన పని. మనందరం చేయాలి. చెయ్యలేనంటే కుదరదు. ఇది దేవుడు నీ ముందుంచిన పెద్ద బాధ్యత, దేవుడు నీ ముందుంచిన పెద్ద ఆధిక్యత. అగ్నిలో నుండి లాగినట్టు లాగండి. ప్రభు పిలుస్తున్నాడు. ఇది దేవుడు ప్రకటన గ్రంథానికి ముందుగా యూదా భక్తుడు ద్వారా రాయిస్తున్నాడు. అగ్నిలో నుండి లాగండి అంటున్నాడు. మీ అందరికీ బాగా పరిచయమైన వాక్య భాగం బైబిల్ గ్రంథంలో చూడండి. దేవుడు సొదొమ గొమొర్రా యొక్క పట్టణము యొక్క పాపపు యొక్క మొర దేవుడి దగ్గరికి వెళ్ళిందంట. అంటే ఏం పాపం చేస్తారు ఆలోచించండి. అవును, నేటి దినానికి కూడా సేమ్ లోతు దినాలు లాంటి దినాల్లో ఉన్నాం మనం. ఎక్కడ చూసిన పాపం, ఎక్కడ చూసిన అవిధేయత, ఘోరమైన కృత్యాలు భూమి మీద జరుగుతున్నాయి. ఇటువంటి పాపం జరుగుతుందా అన్నది మనకే చాలాసార్లు అనుమానం కలుగుతుంది కదా. దేవుడు అంటున్నాడు అగ్నిలో నుండి లాగినట్టు లాగండి అంటున్నాడు. సొదొమ గొమొర్రా యొక్క పట్టణము యొక్క పాపం ఘోరమైనప్పుడు దేవుడు ఏం పంపించి, దేవుడే దిగి వచ్చాడు. ఆ పట్టణంలో అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము దేవుణ్ణి చాలా మనవి చేశాడు. ఎంత మనవి చేశాడంటే, ప్రభువా 50 మంది ఉంటే, ఎందుకంటే అక్కడ లోతున్నాడు, తన తమ్ముడు కొడుకైన లోతున్నాడు, తన కుటుంబం ఉంది, ఎలాగైనా లోతును రక్షించాలని అబ్రహాము యొక్క ప్రార్థన, అబ్రహాము యొక్క విన్నపం. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. 50 మంది దగ్గర నుంచి 10 మంది దాకా తీసుకొచ్చాడు. దేవుడు వెళ్ళిపోయాడు. సొదొమ గొమొర్రా పట్టణానికి దేవుడు వెళ్ళాడు. వెళితే లోతుతో దేవుడు మాట్లాడుతున్నాడు. లోతు, నీ ఇంటి వారు ఎక్కడ? అందరిని బయట తీసుకొనిరా అన్నాడు. బైబిల్ గ్రంథంలో ఉంది, లోతు తడవు చేసెను, దూత చెయ్యి చాచింది, నీ ఇంటి వారెక్కడ? అందరినీ తీసుకొని బయటికి రా. లోతు ఆలస్యం చేశాడు. లోతు తడవు చేశాడు. ఎందుకు తెలుసా? లోతు పరిస్థితులు బాగలేవు. మాట వినని భార్య, మాట వినని అల్లుళ్ళంట లోతు నెగతాళి చేశారు అంట. ఆలస్యం అయిపోయింది. అప్పటికే ఆలస్యం అయిపోయింది. అందుకే దూతలు ఏం చేసినాయి తెలుసా? దేవుడే చెయ్యి పట్టుకొని లోతును బయటికి లాగెను. ఈరోజు వాక్యం వింటున్నా మనం. అగ్నిలో లాగడం అది ఒక ప్రమాదం పొంచున్నప్పుడు, ఒక తీర్పు పొంచున్నప్పుడు, ఊహించని ఒక విపత్తు
పొంచి ఉన్నప్పుడు ఈ విపత్తు ఏంటో నీకు తెలుసు, రాబోతున్న దేవుని తీర్పేటో నీకు తెలుసు, రాబోతున్న దేవుని ఉగ్ర తెలుసు. తెలుసుకున్న నీవు తెలియని వారికి చెప్పాలి, తెలియని వారికి తీర్పేంటో చెప్పాలి, తెలియని వారికి దేవుని కోపమేంటో చెప్పాలి, తెలియని వారికి మొట్టమొదటిగా దేవుడు ఎలా వచ్చాడు, తర్వాత ఆయన ఎలా రాబోతున్నాడు, నేటి కాలము యొక్క స్థితిగతులు నువ్వు చెప్పాలి. ఇది నేను చెప్పగలం. అగ్నిలో నుండి లాగినట్టు దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట. అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షించండి, కొందరినైనా. ఈరోజు వాక్యం వింటున్నా మనం. నేను కొద్దిమంది వ్యక్తుల్ని, చాలా అల్పమైన వ్యక్తులు, వారు గొప్పళ్ళేం కాదు, వారు ఎలాగా అగ్నిలోండి లాగారో నిజంగా ఈ వాక్యం మనం విన్నప్పుడు మనందరికీ ఎంతో ఎంతో ప్రోత్సాహకరంగా ఈ వాక్యం ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం, 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 3వ వాక్యంలో అక్కడ ఒక చిన్నది ఏం చేసిందో చూడండి. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. అది షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలతో అనెను. సింపుల్. ఈ చిన్నది అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 10 సంవత్సరాల లోపు ఉంటాయి అనుకుందాం. 7 నుంచి 10 సంవత్సరాల లోపు ఉండొచ్చు, లేదా 11 అనుకోండి. కొన్ని గ్రంథాల్లో ఈ చిన్నదాని వయసు 12 సంవత్సరాల లోపు ఉంటుందని రాయబడ్డది. ఏదైనా కావచ్చు, చిన్నది. ఈ చిన్నదంట ఎక్కడుంది అంటే నయమాన్ ఇంట్లో ఉంది. నయమాను సిరియా సైన్యాధిపతి. యుద్ధానికి వెళ్ళి, ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో గెలిచాడు. ఇశ్రాయేల్ ఓడిపోయారు. ఇతడు వచ్చేటప్పుడు ఆ దినాల్లో యుద్ధంలో గెలిచిన వాడు ఆ దేశస్తుల్ని కొద్ది మందిని, మంచి వాళ్ళని బానిసలుగా పట్టుకొచ్చుకుంటాడు. ఈ సిరియా సైన్యాధిపతి ఏం చేశాడో తెలుసా? ఒక చిన్నదాన్ని తెచ్చుకున్నాడు, ఒక చిన్న పిల్లను. ఎందుకంటే ఆ చిన్నది, ఇశ్రాయేలీలు గురించి ఎప్పుడు ఒక మాట చెప్తాను. ఇశ్రాయేలీలు చిన్న పిల్లలైనా వాళ్ళు బహు చురుకైన వాళ్ళు, చాలా చురుగ్గా ఉంటారు, వాళ్ళు చాలా అందంగా కూడా ఉంటారు, చూడముచ్చటగా ఉంటారు. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు, అది ఇశ్రాయేలీల సొంతం. మీకు అర్థమవుతుందా? ఇతడు బానిసగా పట్టుకొచ్చిన ఈ పిల్లని బానిస లెక్కలో ఉంచకుండా తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకున్నాడు అంటే తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఎందుకంటే ఈ నయమానికి నచ్చేసింది బాగా, ముచ్చట పడిపోయాడు. పోలే, నా ఇంట్లో పెట్టుకుందాం, నా ఇంట్లో ఉంటే నా భార్యకి ఆ పని చేసి పెడతాది అనుకున్నాడు. అయితే వినండి, ఇప్పుడు ఇశ్రాయేలీయులు చిన్నది ఎవరింట్లో ఉందంటే సిరియా సైన్యాధిపతి ఇంట్లో ఉంది. గమనిస్తున్నారా? చూడండి, ఎక్కడుంది అంటే శత్రువింట్లో ఉంది. ఎక్కడుంది అంటే తనకు ఇష్టము లేని స్థలములో ఉంది. చిన్నది. బైబిల్ గ్రంథంలో రాసి పెట్టాడు. ఎందుకు రాశాడో తెలుసా? నిన్ను ప్రోత్సహించడానికి దేవుడి మాటలు రాస్తున్నాడు. వయసు చిన్నదే కానీ ఆలోచన పెద్దది. వయసు చిన్నదే కానీ దూరదృష్టి కలిగింది. వయసు చిన్నది కానీ దేవుని గురించి మాట్లాడుతుంది. దేశం కాని దేశం, ఊరు కాని ఊరు కాని ప్రజల మధ్య ఒక సైన్యాధిపతితో దేవుడి గురించిన సమాచారాన్ని అందిస్తుంది. ఇదే అగ్నిలో నుండి లాగడం. ఈరోజు నువ్వు మాట్లాడే మాట, దేవుని పక్షమున నీ నోటి నుండి వచ్చే మాట, అది ఎంత గొప్పగా పనిచేస్తావు నీకు తెలియదు. ఎందుకంటే నువ్వు మాట్లాడవు కాబట్టి. చాలాసార్లు అంటాం, నేను మాట్లాడితే ఆ వ్యక్తి మారతాడా? అవును, నువ్వు మాట్లాడేది నువ్వు, కానీ మాటలు నీ కాదు కదా. రాయి విసిరేది దావీదే కానీ తీసుకెళ్ళి కొట్టేది గొల్లియాతు, లేకపోతే మహాయోధుడు ఎక్కడ, చిన్న గులకరాయి ఎక్కడండి కదా. దేవుడు పని చేయకపోతే మనం మారామంటారా? ఎవరో సువార్త చెప్తే మారావు. ఆ వ్యక్తి సువార్త చెప్పినందుకు మారలేదు. ఆ వ్యక్తి సువార్త చెప్పాడు కానీ పరిశుద్ధాత్ముడు పనిచేశాడు. ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. వయస్సు చిన్నదే కానీ ఎట్లా ఉందో తెలుసా? వచ్చిన ఆ ఇంట్లో పనిచేస్తా ఉన్నప్పుడు ఈ చిన్నదానికి గుండెలు అవిసిపోయిన ఒక దినాన ఏంటో తెలుసా? ఆ యజమానుడికి చూడ్డానికి యోధుడిగా బలశాలిగా ఉన్నాడు, కానీ యూనిఫామ్ తీసేటప్పటికల్లా, వస్త్రాలు తీసేటప్పటికల్లా ఎలా ఉందంటే ఆయన ఒంటి నిండా ఏముంది? కుష్ఠరోగం ఉంది.
ఇశ్రాయేలీలకి అస్సలు తట్టుకోలేరు ఆ కుష్ఠరోగం. చిన్నది, అయ్యో నా యజమానుడికి కుష్ఠరోగం అని తిన్నగా ఉండలా. ఏం చేయొచ్చు ఆ చిన్నది చెప్పండి? ఇప్పుడు ఆ సైన్యాధిపతి ఈ చిన్నదాని దేశాన్ని చాలా బాధ పెట్టాడు, అవును కదా? యుద్ధం చేశాడు, వీళ్ళ ఊరుని నాశనం చేశాడు, వీళ్ళ ప్రజల్ని నాశనం చేశాడు. వీళ్ళ తల్లిదండ్రులు ఉన్నారో పోయారో తెలియదు, వీరి కుటుంబ సభ్యులు ఏమయ్యారో తెలియదు. చివరికి ఈ చిన్నదాన్ని పట్టుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు. అంటే నేను అంటాను, ఈ చిన్నదానికి ఆ యజమానుడు వల్ల లేదా ఆ సైన్యాధిపతి వల్ల ఆ దేశానికి చాలా నష్టం జరిగింది. నష్టం జరిగిన వాడి ఇంట్లో ఉంది, నష్టం చేసిన వాడి ఇంట్లో ఉంది. నేను అంటాను, బద్ధ శత్రువు అంటే ఈ చిన్నది బద్ధ శత్రువు ఇంట్లో ఉంది కదా. ఇప్పుడు ఈ చిన్నది ఆ సైన్యాధిపతికి ఉన్న కుష్ఠరోగం చూసేటప్పటికి ఎలా అనిపించుంటుందండి? మీరు ఆలోచించండి. నిన్ను బాగా ఇబ్బంది పెట్టారు, ఎవరో నిన్ను బాగా కష్టపెట్టారు. ఎంత కష్టపెట్టారంటే బహుశా నిన్ను చనిపోయే ఆ వ్యక్తి వల్ల నువ్వు చనిపోయే స్థాయికి వచ్చావు. అటువంటి వ్యక్తికి క్యాన్సర్ అని తెలిసింది అనుకోండి, నీకు ఎలా ఉంటుంది మీ స్పందన? ఏమనుకుంటారు మీరు? నాకు చేసిన దానికి మాట్లాడండి, వీడికి తెక్క కుదిరింది. స్వచ్ఛమైన తెలుగులో, దేవుడు వాడి చేసింది వాడి నెత్తి మీదకే తెచ్చాడు. వాడు గుంట దొవ్వి దానిలో పడ్డాడు. ఇంకేం మాట్లాడతారు మీరు? పర్లేదు మాట్లాడండి. ఈ చిన్నది అలా అనుకోలేదండి. ఈ చిన్నదికి ఒకటి అర్థమైంది, నా యజమానుడు అగ్నిలోకి వెళ్ళిపోతున్నాడు. ఆ దినాల్లో కుష్ఠరోగానికి మందులు లేవు, కుష్ఠరోగికి చికిత్స లేదు. చికిత్స ఉంటే సైన్యాధిపతి చాలా మంది వైద్యులు తెచ్చుకొని బాగా అయిపోయాడు. మందులే లేవు. ఇప్పుడు ఈ చిన్నదాని ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఈ చిన్నదాని దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. రెండోది, మాట్లాడటం లేదా మౌనంగా ఉంటాం. మనం అయితే ఏం చేసేవాళ్ళం చెప్పండి? మీరైతే మాట్లాడేవాళ్ళ, మౌనంగా ఉండేవాళ్ళ? ఇప్పుడు మౌనంగా ఉండటం వల్ల ఉపయోగమా, ఈ చిన్నదానికి మాట్లాడటం వల్ల ఉపయోగమా? గట్టిగా చెప్పండి. మాట్లాడటం వల్లనా? చిన్నదాని వ్యూలో మీరు ఆలోచించండి. ఈ చిన్నది మాట్లాడటం వల్ల ఉపయోగం ఉందా, మౌనంగా ఉండటం ఉపయోగం ఉందా? ఎందుకు? మౌనంగా ఉంటే వాడు చేస్తాడు, ఒక పని అయిపోద్ది, అవును కదా? మౌనంగా ఉంటే వాడు చేస్తాడు, ఏమో తెలియదు. వాడు పోతే ఇక చిన్నది ఖచ్చితంగా ఆ దేశం పోవచ్చో ఏం జరిగిద్దో తెలియదు. ముందు ఈ చిన్నదానికి వాడు ఉండకూడదు. ఎవడాడు? నయమాన్ అనే వాడు ఉండకూడదు. అర్థమవుతుందా? గమనించండి. ఇప్పుడు ఈ చిన్నదానికి అర్థమైంది. ఏడు తెలుసా? చూసి, మరి ఎలా చూసిందో ఏమో, ఇంట్లోనే ఉంటుంది కదా. నా యజమానుడు, పైగా ఆయన ఏమని పిలుస్తుంది? యజమానుడు. చూసారా? యజమానుడికి కుష్ఠరోగం ఉంది. అరే, ఈ కుష్ఠరోగంలో ఈడిట్టే ఉంటే వీడు పోతాడు. వెంటనే ఏం చేసిందంటే, ఇంకొక మాట చెప్తాను. ఇప్పుడు ఈ చిన్నదానికి కుష్ఠరోగం అని ఎవరన్నా చెప్తే తెలిసిందా, లేదా చూసి తెలుసుకుందా? ఎలా తెలిసిందంటారు? ఎలా తెలిసిందో చెప్పండి. చూసి తెలుసుకుందా, లేకపోతే ఎవరన్నా చెప్పారా, ఎవరన్నా మాట్లాడుకుంటే విందా? చూసి తెలుసుకుంది. చూసి ఎలా తెలుసుకుందంటారు? ఈ చిన్నది కదా, వయసు చిన్నది, అది ఫలానా రోగం ఉందని ఈ చిన్నదానికి ఎలా తెలుసు? ఇప్పుడు ఈ చిన్నదాని వయసు 10 సంవత్సరాల్లో. ఇటీవల కాలంలో నేను ఒక స్కూల్ విజిట్కి వెళ్ళాను. వాడు 12 ఏళ్ళు ఉంటాయి. ఆడికి బాగా లావుగా ఉన్నాడు, పెద్దోళ్ళలాగా ఉన్నాడు. వాడు వచ్చాడు. ఏందిరా అంటే జ్వరం అన్నాడు. ఎప్పటి నుంచి అంటే రేపటి నుంచి అంట వాడి జ్వరం. ఎప్పటి నుంచి? నేనన్నా ఇదే కొత్తగా ఉంది అంటే, వాడికి నిన్న రేపు తేడా 12 ఏళ్ళు వచ్చినాయి వాడికి. పైగా 4వ తరగతి అంట వాడు. ఈ చిన్నదానికి చూడండి, ఈ చిన్నదానికి ఎలా తెలుసు కుష్ఠరోగం అని? ఈ చిన్నదానికి ఎలా తెలుసు? ఎందుకు తెలుసా? ఈ ఇశ్రాయేలీయులకి, వారికి చాలా జ్ఞానవంతులు వాళ్ళు. అంటే ఈ కుష్ఠరోగము గురించి
తన దేశంలో తనకు బాగా తెలుసు. అంటే ఈ కుష్ఠరోగం గురించి ఈ చిన్నది విన్నది. అవును కదా, విన్నది. మీకు అర్థమవుతుందా? అంటే ఈ కుష్ఠరోగం గురించి తన దేశంలో విన్నదంటారా లేదంటారా? విన్నది. ఆ రోజు అక్కడ విన్నదాన్ని హృదయంలో భద్రం చేసుకుంది. భద్రం చేసుకున్న ఆ మాటలు నేటి దినాన్ని ఏం చేస్తుంది? 3 దశల్లో జరగాలి. నీవు విన్న ఈ వాక్యం, చెవి ద్వారా విన్న వాక్యం హృదయంలో భద్రం చేసుకుని అవసరమైనప్పుడు నీ వాక్యాన్ని మాట్లాడాలి. ఇశ్రాయేలు చిన్నది చూడండి, కుష్ఠరోగం గురించి చిన్నదానికి బాగా తెలుసు. ఎందుకంటే కుష్ఠరోగంలో ఈ యొక్క యజమానుడు ఉన్నాడు కాబట్టి యజమానుని ఇలాగే వదిలేస్తే చచ్చిపోతాడు. అందుకే ఆలస్యం చేయలే. యజమానురాల దగ్గరికి వెళ్ళంటుంది, షోమ్రోన్లో పట్టణంలో, నా ఊర్లో. చూసారా, ఏ ఊరు ఉన్నా తన ఊరు మర్చిపోలేదు. ఇప్పుడు సిరియాలో ఉంది కానీ తన దేశాన్ని మర్చిపోలా. సిరియా యొక్క దేశం యొక్క పద్ధతులు మర్చిపోలేదు. సిరియాలో ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేలు దేశం ఏంటో సిరియా దేశము యొక్క లక్షణాలు ఆమెకు అంటుకోలా. షోమ్రోన్ అంటుంది. షోమ్రోన్లో ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే నా యజమానుడుకు కలిగి ఉన్న కుష్ఠరోగాన్ని ఆయన ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. ఎవరికండి చెప్తాంది? భార్యకి చెప్పింది, యజమానురాలకు చెప్తా ఉంది. ఆమె వచ్చి ఈయనకి చెప్తా ఉంది, అయ్యా షోమ్రోన్లో ప్రవక్త ఉన్నాడంట, నీవు ఆయన దగ్గరికి పోతే ఆయన ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. ఎళ్ళయ్యా, మీరు ఒక్కసారి ఆలోచించండి. షోమ్రోన్లో ప్రవక్త ఉన్నాడన్న సంగతి మర్చిపోలేదే. షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర దేవుని శక్తి ఉందని చిన్నదానికి మర్చిపోలేదు కదా. తన ఊరు మర్చిపోలేదు, తన ఊర్లో ఉన్న దేవుని మర్చిపోలేదు. మనం అండి, ఊరు మారితే మర్చిపోతావు. వేరే ప్రజల మధ్యకి వెళితే నీ దేవుడు మర్చిపోతావు. వేరే ప్రజల సాంప్రదాయాలు చేసుకుంటావు. సిరియాలో ఉన్న ఈమ, దేశం కాని దేశంలో ఉన్న ఈమ, శత్రువు ఇంటిలో ఉన్న ఈమ దేవుడిని మర్చిపోవాలా? దేవుడి గురించి మాట్లాడుతుంది. కుష్ఠరోగముతో నాశనానికి వెళ్ళిపోతున్నాయి నయమాను, కుష్ఠరోగముతో మరణానికి చేరువవుతున్న ఈ నయమాను, కుష్ఠరోగముతో నాశనమునకు జోగుతున్న ఈ నయమాను చిన్నది చెయ్యి అందించింది. అగ్నిలోని లాగడం అంటే ఇంతే. మీరు ఆలోచించండి, సైన్యాధిపతి ఎక్కడ? ఒక చిన్న బానిస పిల్ల ఎక్కడ? సైన్యాధిపతి, ఈ సిరియా దేశం అంతా కూడా ఈ సైన్యాధిపతికి జేజేలు పలుకుతుంటే ఒక్కడికి కూడా అగ్ని నుండి లాగడానికి చేయి అందించలేదు. కానీ ఘోర ప్రమాదంలో ఉన్నాడని, ఈ వ్యాధి అతని నాశనానికి తీసుకొని వెళ్తుందని, ఇప్పుడు తను మాట్లాడకపోతే, ఆ చిన్నది మాట్లాడకపోతే నిశ్చయముగా అతడు చనిపోతాడని ఏం చేసిందో తెలుసా? చిన్నది చెయ్యి అందించింది. ఇంతే అండి అగ్నిలో నుండి లాగడం. నువ్వు ఏ దేవుణ్ణి అయితే తెలుసుకున్నావో, ఏ దేవుని రక్షణను అనుభవించావో, ఏ దేవుని ప్రేమతో నువ్వు పట్టబడ్డావో, ఆ సిలువ ప్రేమను నువ్వు చెప్పడమే ఒక వ్యక్తిని అగ్నిలోని లాగడం. ఎందుకు తెలుసా? నీవు మాట్లాడకపోతే, నువ్వు దేవుని గురించి చెప్పకపోతే, నువ్వు తెలుసుకున్న సత్యం నువ్వు ఇతరులకు అందించకపోతే వాడు నాశనానికి వెళుతున్నాడు. ఈయన బయలుదేరాడు. మీరు ఆలోచించండి, సహజంగా బానిసలు అంటే అసలు లెక్క ఉండదు. బానిస పిల్ల, మరీ చిన్నపిల్ల. ఇంకొక మాట చెప్తాను వినండి. ఈ చిన్నది యజమానురాలుకు చెప్తా ఉంది, భార్యకి చెప్తా ఉంది, ఆ కుష్ఠరోగం పోవాలంటే నా ఊరు పోవాలి, ఆయన ఏ దేశాన్ని నాశనం చేశాడు అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త యజమానుడుకు కలిగి ఉన్న కుష్ఠరోగాన్ని ఆయన మాత్రమే బాగు చేస్తాడని చెబుతుంది. ఈ వేళ ఎవరో చెప్తుంది? భర్తకు చెప్తుంది కదా. వినండి చాలా జాగ్రత్తగా. చిన్నదేమో యజమానురాలుకు చెప్తుంది, యజమానురాలు ఎవరో చెప్తుంది? భర్తకు చెప్తుంది. ఇప్పుడు నాకు ఆశ్చర్యకరంగా అనిపించే విషయం, ఇప్పుడు ఆమె అంటే విన్నది అనుకుందాం, పోనీ ఆమె విన్నది, ప్రతిసారి ప్రతిరోజు చెప్తుంది కాబట్టి ఆ చిన్నది చెప్పిన మాట విన్నది. ఇప్పుడు సైన్యాధిపతి ఎలా విన్నాడంటారు?
ఇలా అనొచ్చు కదా భార్యని, నువ్వెందుకు వింటావు ఆ చిన్నదాని మాటలు, ఆ చిన్నదేదో చెప్పిందని నన్ను వెళ్ళమంటావు నువ్వు అక్కడికి. అంతకన్నా గొప్ప వైద్యుల దగ్గరికి వెళ్ళాను, వైద్యులు వచ్చారు, వాళ్ళు బాగు చేయలేంది ఈ చిన్నదేదో చెప్పిందని, బానిస పిల్ల ఏదో చెప్పిందని, నువ్వు దాని మాటలు నమ్మి నన్ను వెళ్ళమంటావు అని ఎందుకు అనలేదు? ఆన్సర్ చేయండి. ఇప్పుడు మొట్టమొదటిగా ఆ చిన్నది చెప్పే మాట ఈ యజమానురాలు తృణీకరించవచ్చు, వద్దు లేదా నోరుముయ్ అనొచ్చు. అనకుండా భర్తకు చెప్పింది, నీవు షోమ్రోన్ వెళ్ళాలంట, అక్కడ ప్రవక్త ఉన్నాడంట, ఆ ప్రవక్త నిన్ను బాగు చేస్తాడంట, ఇంతే. ఇప్పుడు ఆ యజమానుడు కూడా ఎందుకని అనలేదు? నువ్వు ఆ చిన్నదాని మాటలు ఎలా నమ్మావు, ఆ చిన్నదాని మాటలు ఎందుకు పట్టించుకున్నావు? ఎందుకంటారు? ఇద్దరు ఆ చిన్నదాని మాటలు తృణీకరించలేదు. ఇంకొక చిన్నదాని మాటలు తృణీకరించారు. ఎక్కడ? రోదే పేతురు వచ్చి తలుపు కొడుతుంటే పాపం స్వరం గుర్తుపట్టి ఎక్సైటింగ్ అయిపోయి చిన్నది, ఆపండి ఇక ప్రార్థన, ఆ పేతుర్ని దేవుడు విడుదల చేశాడు, తలుపు కొడుతున్నాడు అని చెప్పగానే ఏమన్నారు? పిచ్చిదానా అన్నారు. వీళ్ళు కూడా ఏమనాలి? ఆ పిచ్చిదేదో చెప్పిందని నువ్వు వచ్చి నాకు చెబుతున్నావు అనాలి. అన్నాడా? ఎందుకని అనలేదు? ఎందుకు అనలేదంటారు? ఎందుకు అనలేదు అంటే అనడానికి ఈ చిన్నది ఆస్కారం ఇవ్వలేదు. తన జీవితం యొక్క నడవడిక ఆ ఇంటిలో గొప్పగా ఉంది. నేను ఎప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాను, ఏడు తెలుసా? ఈ అద్భుతమైన మాట, ఈ చిన్నది, మా నాన్న బైబిల్ ఉంటుంది ఒకటి పెద్దది, దానిలో చాలా పచ్చ పెన్ను, ఎర్ర పెన్ను, బ్లూ పెన్ను అన్నీ అండర్లైన్ చేసేస్తూ ఉంటాడు. ప్రతి పేజీ ఎట్టుంటుందంటే ఇక అది అలా చించితే చినిగిపోద్ది. ఈ ప్రతి దాంట్లో ఉంటాయి, రాస్తాడు, చాలా రాస్తాడు మా నాన్న. ఈ చిన్నదాని గురించి ఏం రాశాడని నేను వెతిగా బైబిల్ వేస్తే దానికి అండర్లైన్ చేసి దానిపైన ఆ చిన్నది ఇశ్రాయేలీల చిన్నది, మా నాన్న దాని మీద రెడ్ పెన్తో అండర్లైన్ చేసి దాని మీద ఒకటి రాశాడు, దేవదూత అని రాశాడు. నాకు అర్థం కాల దేవదూత. ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే, నేను అంటాను ఈ నయమాను తెలియకుండానే ఎవరిని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు, అది తెలియక దేవదూత కాతిథ్యం ఇచ్చాడు. నేనంటాను ఇప్పుడు ఈ చిన్నది వాళ్ళ ఇంటిలో ఎవరిని కనబరుస్తూ ఉందంటే చెప్పడం కాదు, తన నడకను చూపిస్తా ఉంది. చెప్పడం కాదు, ఇశ్రాయేలీల దేవుడు ఎవరో, ఇశ్రాయేలీల దేవుడి యొక్క పరిస్థితి ఏంటో, ఇశ్రాయేల్ దేవుని యొక్క శక్తి ఏంటో, ఇశ్రాయేల్ దేవుడి యొక్క పరిశుద్ధత ఏంటో ఈ చిన్నది తన జీవితంలో చూపిస్తా ఉంది. నీ వయసు ఎంత? చాలా పెద్దోళ్ళం అయిపోయాం. కనీసం కొద్దిగైనా మార్పు వచ్చిందా మనలో? మార్పు రాలా. చెయ్యి అందిస్తా ఉంది చిన్నది. ఇశ్రాయేలు చిన్నది సైన్యాధిపతికి చెయ్యి అందియటం, అక్కడికి వెళ్ళాలి నువ్వు. ఈయన బయలుదేరాడు. మీరు చాలా ఆశ్చర్యం కదా, బయలుదేరాడు. ఈయన బయలుదేరి వెళ్తున్నాడు. సరాసరిగా రాజు దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ రాజుగారి దగ్గర నుంచి ప్రవక్త ఎలీషా తన దగ్గరకు పంపమన్నాడు. ఇశ్రాయేల్లో ప్రవక్త ఉన్నాడని తెలీదా? అక్కడికి వచ్చాడు. మీ అందరికీ తెలుసు, యోర్దానుకు వెళ్ళి 7 సార్లు మునుగమన్నాడు. యోర్దానుకు వెళ్ళి మునిగాడు. ఏమైందండి? తన దేహం ఏమైంది? పసిపిల్ల దేహం అయింది. వింటున్నారా? అతడు స్వస్థపరచబడ్డాడు. పసిపిల్ల దేహం అయింది. మీరు ఆలోచించండి, పసిపిల్ల దేహం అవ్వటం ఎంత విచిత్రం అంటారు ఆ వయసులో. ఇప్పుడు మళ్ళీ ఆయన ఆ రథాలతో ప్రవక్త దగ్గరికి వస్తున్నాడు. వచ్చి ఏమంటున్నాడు చూడండి ఆ మాటలు. 5వ అధ్యాయం, 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమందంతట మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఏంటంట? ఏమంటున్నాడు? ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమందంతటను మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట. 17వ వచనం కూడా చూడండి. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనిక అర్పింపను. ఎంత గొప్ప మాట. ఏమంటున్నాడండి?
ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప మరొక దేవుడు లేడు. అంటే నేను అంటాను, ఈ చిన్నది ఒక సిరియా సైన్యాధిపతిని ఎక్కడికి నడిపించింది? ఇశ్రాయేలుల దేవుని దగ్గరికి. పైగా ఒక సైన్యాధిపతి, సిరియా సైన్యాధిపతి, ఇశ్రాయేలుల దేవుడు నిజమైన దేవుడు, ఆయనకి తప్ప నేను ఎవరికి బలిక దహన బలి నేను అర్పించును అన్నాడు. అగ్నిలోకి వెళుతున్న సైన్యాధిపతి, నాశనానికి వెళుతున్న సైన్యాధిపతి, నాశనమునకు జోగుతున్న సైన్యాధిపతి అగ్నిలో నుండి లాగింది చిన్నది. ఎలా అండి లాగింది? పరిష్కారం చూపించింది. ఎవరైతే బాగు చేస్తారో, ఏ ప్రవక్త అయితే బాగు చేస్తాడో, ఏ ప్రవక్త దగ్గరికి వెళ్ళాలో దారి చూపించింది. ఈరోజు వాక్యం వింటున్నా నీవు, అగ్నిలో నుండి లాగడం అంటే ఏంటో తెలుసా? చాలా మందికి దారి చూపించాలి. చాలా మందికి ఎక్కడ దేవుడు ఉన్నాడో, ఎక్కడ దేవుని మాటలు ఉన్నాయో, ఎక్కడ దేవుడు ఒక వ్యక్తిని బాగు చేస్తున్నాడో, ఒక వ్యక్తి ఎక్కడ బాగవుతాడో ఆ దారి చూపించాలి. అగ్నిలోండి లాగడం, నీ చెయ్యి చాచాలి, నువ్వు మాట్లాడాలి, నువ్వు పని చేయాలి, నువ్వు చెప్పాలి. ఎందుకు తెలుసా? ఆ దేవుని శక్తి ఏంటో నీకు తెలుసు, ఆ దేవుని ప్రభావం ఏంటో నీకు తెలుసు. తెలిసి 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 నువ్వు మౌనంగా ఉంటే ఎవరు మాట్లాడాలి? వాస్తవంగా ఈ చిన్నది మౌనంగా ఉండాల్సిన సమయం, నాకెందుకు అనాల్సిన సమయం. నేను బానిస పిల్లను, నా మాట ఎవరింటారో అనుకోవచ్చు, లేదా వీరి దగ్గర నేను అస్సలు మాట్లాడకూడదు అనుకోవాలి. ఏవి ఈ చిన్నదానికి అడ్డుపడలా. తెలిసిన సత్యం ఏదైతే తెలుసో దాని గురించి ధైర్యంగా చెప్పింది. అవును, ధైర్యాన్ని విడవకండి. అగ్ని నుండి లాగినట్టు ఈ చిన్నది చూసారా, సైన్యాధిపతినే బయటికి లాగింది. అంటే నాశనానికి జోగుతున్నవాడు, అగ్నికి ఆహుతైపోతున్నవాడు, దినదినము ఆ వ్యాధితో నాశనానికి వెళుతున్న ఈ సైన్యాధిపతిని, చిన్న వయసు, తన చెయ్యి ఎంత ఉంటుందండి? చిన్న చెయ్యి. నయమాను చెయ్యి ఎంత బలమైంది? చాలా. పైగా యోధుడు ఆయన, పరాక్రమము కలిగిన వాడు. అటువంటి వాడి చేతిని పట్టుకొని బయటికి లాగడం ఎంత ఆశ్చర్యం కదా. ఈరోజు వాక్యం వింటున్నాం మనం. నీవు విన్న దేవుని యొక్క వాక్యం, నీవు విన్న దేవుని యొక్క సత్యాలు నువ్వేం చేయాలి తెలుసా? ఇతరులకు చెప్పాలి. చాలామందికి జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయి, వాటికి పరిష్కారాలు నీ దగ్గర ఉన్నాయి. చాలామందికి ఎటువంటి అగ్నికి ఆహుతి అయిపోయే పరిస్థితులు చాలా ఉన్నాయి, వాటికి పరిష్కారం నీ దగ్గర ఉంది. నీవు నేను మాట్లాడాలి. అందుకే ఈ యోధ అంటాడు, పుల్లింగ్ అవుట్, లాగండి బయటికి అంటాడు. అవును, బయటికి నువ్వు లాగకపోతే, ఒక్క సైన్యాధిపతిని చిన్నది లాగింది. నేనంటాను, సైన్యాధిపతి కుష్ఠరోగిగా వెళ్ళాడు, ఛిద్రమైన దేహంతో వెళ్ళాడు, నలిగిన హృదయంతో వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు ఎట్లా వస్తున్నాడండి? ఏ దేహంతో వస్తున్నాడు? ఎలా ఉంటుంది చూసేవాళ్ళకి? మీరు ఒక్కసారి ఆలోచించండి, చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది? తిరిగి వచ్చి నేనంటాను, ఇంటికి వచ్చినప్పుడు ఆ చిన్నది ఇక బానిస పిల్ల కాదు, ఆ ఇంటికి దేవదూత. అప్పుడు అర్థమైంది మా నాన్న రాసిన మాట నాకు, దట్ జస్ట్ లైక్ ఎన్ ఏంజెల్. ఈరోజు నువ్వు ఒక దేవదూతలాగా ఉండాలి. ఉంటున్నారా? ఉండాలి. క్రైస్తవుడిగా దేవుడు మనకు ఆధిక్యత ఇచ్చాడు. దేవుని బిడ్డలుగా నీ ఒక దేవదూతలాగా. ఆకీషు రాజు దావీదు గురించి అంటున్నాడు, నీవు మా మధ్య ఉన్నప్పుడు ఏ అక్రమము చేయలేదు, నీలో ఏ దోషము మేము కనుగొనలేదు. నీవు మా మధ్య ఎలా ఉన్నావు? దేవదూతలాగా ఉన్నావు. మనం అండి ఎలా ఉండాలి? అగ్ని నుండి లాగినట్టు అనేక మందిని మనం లాగాలి. ఈ సువార్తను చెప్పడం ద్వారా, యేసుని గురించి చెప్పడం ద్వారా, నీవు విన్న వాక్యాన్ని చెప్పడం ద్వారా. చిన్న మాటలు కావచ్చు. ఇశ్రాయేలు చిన్నది మాట్లాడిన మాటలేనో లెక్క పెట్టారా? తిప్పండి. ఆ చిన్నది మాట్లాడిన మాటలు మీరు లెక్క పెడితే ఎక్కువ మాట్లాడలేదు. ఆ చిన్నది ఏం మాట్లాడిందో చూడండి, గమనించండి. ఆ 5వ అధ్యాయం ఏమంటుందో చూడండి. అది ఏమందొచ్చు? 3వ వచనం. షోమ్రోనులోనున్న 1, ప్రవక్త దగ్గర 2, నా 3, ఏలినవాడు 4, ఉండవలనని 5, నేనెంతో 6,
కోరుచున్నాను. ఏనండి? 7 అతడు, 8 నా, 9 ఏలిన వానికి 10, కలిగిన 11, కుష్ఠరోగమును 12 బాగు చేయను. ఎంతండి? అందరూ చెప్పండి. ఎన్ని? 13 మాటలతో నేను అంటాను దేశాన్నే మార్చింది. జస్ట్ 13 వర్డ్స్. రోజు మొత్తం మీద మనం ఎన్ని మాటలు మాట్లాడతాం ఏమా? రోజు మొత్తం మీద పోయిన సంవత్సరం వరకు, నేను ఇప్పటి సంవత్సరం మాట్లాడట్లేదు, పోయిన సంవత్సరం ఆగస్టుకి అనుకుంటాను. ఆగస్టు, ఈ సంవత్సరం దగ్గరికి ఆగస్టు కూడా వచ్చేస్తుంది, మనకు దగ్గరకు వచ్చేస్తాం. పోయిన సంవత్సరం ఆగస్టుకి లెక్కలు ఏంటంటే స్త్రీలు 14,000 మాటలు మాట్లాడతారంట. ఈ సంవత్సరం మొన్న జనవరిలో లెక్కలు మారినాయి, 15,000 పెరిగినాయి అంట. ఇప్పుడు ఎన్ని పెరిగినాయి? 1000 పెరిగినాయి. అంటే ఒక రోజుకి స్త్రీలు వచ్చి 15,000 మాట్లాడతారు, పురుషులు దానిలో సగం 7,000 మాటలు మాట్లాడతారు. ఇప్పుడు 15,000 మాటలు మాట్లాడితే ఇటువంటి 13 మాటలు ఎప్పుడైనా మాట్లాడారా? ఒకసారి ఆలోచించండి. 15,000 మాటల్లో 13 మాటలు నువ్వు మాట్లాడితే ఒక రాజ్యాన్నే మార్చింది చిన్నది. మనం ఎన్ని మాట్లాడతామండి? ఎన్ని మాట్లాడతాం? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని మాట్లాడతాం? దేని గురించి అయినా మాట్లాడతావు, అవసరం లేకపోయినా మాట్లాడతావు. కానీ అగ్ని నుండి లాగినట్టు ఈ మాటలు మాట్లాడంటే అది నేను నాకు చేత కదంట. పైగా మాట్లాడి 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 ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, అర్ధరాత్రి మెలుకొస్తే అర్ధరాత్రి కూడా మాట్లాడి నీరసం. మళ్ళీ మీకు రాదా నీరసం? మాట్లాడి 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 వచ్చిందా? రాదా? వస్తుంది. అందుకే రక్తహీనత. అవును కదండి. స్టాప్. దేవుడు చెప్తాడు, ఆపిక, నీ మాటలు చాలు. అగ్ని నుండి లాగినట్టు ఆ మాటలు మాట్లాడండి, దేవుని గురించి మాట్లాడండి. ఒక సైన్యాధిపతిని నేనంటాను, ఇశ్రాయేలు చిన్నది ఎక్కడి నుంచి లాగింది? అగ్నిలో నుండి లాగింది. రైట్. 2 మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త 2వ అధ్యాయం. కొన్ని దినములైన పిమ్మట 2వ అధ్యాయం చదువుతున్నాను. పిమ్మట ఆయన మరలా కపెర్నహూముకు వచ్చును. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి కనుక వాకిటైనను వారికి స్థలము లేకపోయిను. ఆయన వారికి వాక్యం బోధించుండగా కొందరు పక్షివాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసుక్రీస్తు వారు కపెర్నహూముకు వచ్చాడు. అక్కడ అనేక మంది యేసుక్రీస్తు వారు ఆ ఇంట్లో ఉన్నాడని చాలా మంది వెళ్ళారు. చూద్దామని కావచ్చు, లేదా ఆయన ద్వారా మేలు పొందడానికి కావచ్చు, ఎవరైనా స్వస్థత పొందడానికి కావచ్చు, ఏదైనా కావచ్చు. యేసుక్రీస్తు వారి యొక్క ఖ్యాతి, కీర్తి వ్యాపిస్తూ ఉంది. అందరూ ఆ ఇంటికే వస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఉన్న ఇంటికి వస్తూ ఉన్నారు అందరూ. ఇక్కడ జరిగిన సంగతి ఏంటో తెలుసా? ఆ ఊర్లో ఒక పక్షవాయువు కలిగిన వాడు ఉన్నాడు. అక్కడ ఆ ఊర్లో కపెర్నహూము ఊర్లో, ఆ గ్రామంలో మంచంలో ఉన్నాడు ఒకడు. ఎంతకాలం నుంచి ఉన్నాడు తెలియదు. 4 వ్యక్తులు, వినండి చాలా జాగ్రత్తగా, మిగతా వాళ్ళందరేమో ఆ ఇంటికి పరిగెత్తుతుంటే ఈ 4 వ్యక్తులు వాడి దగ్గరకు పరిగెత్తున్నారు. మీకు అర్థమవుతుందా? జాగ్రత్త వినండి. ఊరందరి డైరెక్షన్ ఏమో ఆ ఇంటికి తట్టుంది. యేసుక్రీస్తు వారు ఏ ఇంట్లో ఉన్నాడో అక్కడ పరిగెత్తున్నారు ఊరంతా. కానీ ఈ 4 ఆపోజిట్ డైరెక్షన్లో పరిగెత్తున్నారు. ఎవరి దగ్గరికి అండి? ఒకడున్నాడు ఆ ఊరిలో, మంచానికి పరిమితమై ఉన్నాడు. వాడు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే వాడు ఎంతకాలం నుంచి ఉన్నాడు తెలియదు. మీకు అర్థమవుతుందా? ఈ 4 చూసారా, అగ్నిలోని లాగుతున్నారు వాడిని. ఎందుకంటే వాడిని అలాగే వదిలేస్తే, వాడి గురించి పట్టించుకోవడం మానేస్తే, వాడి గురించి ఆలోచించడం మానేస్తే, నాకెందుకులే అనుకుంటే వాడు చచ్చిపోతాడు. చచ్చిపోయి వాడు ఎక్కడికి వెళ్తాడు తెలుసు? అగ్నిలోకి వెళ్తాడు, నాశనానికి వెళ్తాడు వాడు. అందుకే ఈ 4 వాడి దగ్గర పరిగెత్తున్నారు.
ఎందుకో తెలుసా? వాడికి పరిష్కారం ఉంది ఒక ఇంట్లో, ఆ ఇంటికి అక్కడికి తేవాలండి. పరిష్కారం చూపించేవాడు ఆ గ్రామానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు ఆ గ్రామానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఒక ఇంట్లో ఉన్నాడు ఆయన. ఈ నలుగురు యొక్క తెగింపు, ఈ నలుగురు యొక్క ఆశ, నిరీక్షణ, వాడి గురించి బాధ్యత. వాడిని ఎలాగైనా ఆ మరణము నుండి, ఎలాగైనా ఆ అగ్నిలో నుండి, ఎలాగైనా రోగము నుండి, ఆ మంచు నుండి లేపాలి వాడిని. వాళ్ళ వల్ల కాదు, వాడు చేయలేరు. కానీ వాడు చేయగలిగిన పని ఒకటి ఉంది. ఏంటో తెలుసా? యేసు యొద్దకు తీసుకొని వెళ్ళడం. సింపుల్. నువ్వు చేయలేవు, కానీ నువ్వు పని బడి చేయగలవు. యేసు యొద్దకు నువ్వు తీసుకుని వెళ్ళడం, యేసుక్రీస్తు మాటలు చెప్పడం, యేసుక్రీస్తుని గురించి నీవు విన్న వాక్యాన్ని నువ్వు చెప్పడం. మీరు ఆలోచించండి ఒక్కసారి. ఈ నలుగురు వాడి దగ్గరికి పోయారు. ఇప్పుడు పాపం వాడు ఆడే ఉన్నాడు. మరి ఎవరు పట్టించుకుంటారో వాడిని? ఎవరని పట్టించుకుంటారో వాడిని? ఎవరు సహాయం చేస్తారో వాడికి? వాడి గురించి ఆలోచించే తీరిక ఎవరిది ఉంది? ఎవరి పని వాళ్ళదే. మనం కూడా నేటి దినాన కూడా సేమ్ అలాగే ఉన్నాం. ముందు మనమే బాగా అవ్వాలి, ముందు మనకే జరగాలి, ముందు మన గురించి మనం ఆలోచించుకుంటాం, మనకే మేలు జరగాలి. ఏదైనా మంద అయిన తర్వాత ఇతరులు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఇతరులు మొదట, నీవు తర్వాత. ఇది చాలా ప్రాముఖ్యమైన బైబిల్ గ్రంథ సూత్రం. ఎవరు పట్టించుకుంటారు వాడిని? ఆలోచించండి. సుదీర్ఘకాలం మంచంలో ఉన్నాడు. సుదీర్ఘకాలంలో వాడు ఇతరుల మీద ఆధారపడుతూ ఉన్నాడు. సుదీర్ఘకాలం వాడు నిరీక్షణ లేనివాడిగా ఉన్నాడు. సుదీర్ఘకాలం వాడు ఆదరణ లేని వాడిగా ఉన్నాడు. బలహీనుడైపోతా ఉన్నాడు వాడు. క్రమక్రమంగా మంచంలో ఉన్నాడు కదా. ఈ నలుగురు వెళ్ళి అంటున్నారు, నీకోసమే వచ్చాం, నిన్ను తీసుకుని వెళ్ళడానికే వచ్చాం. ఎందుకో తెలుసా? నిన్ను బాగు చేస్తాడు ఒక ఆయన. ఆయనే యేసుక్రీస్తు వారు. మన గ్రామానికి వచ్చాడు ఆయన. వాడికి ఎంత ధైర్యం అయి ఉంటుంది ఆలోచించారా? వాడికి ఎంత నిరీక్షణ వచ్చి ఉంటుంది. నా గురించి ఆలోచించేవాళ్ళు ఉన్నారు, నన్ను గురించి పట్టించుకునేవాళ్ళు ఉన్నారు, నన్ను మోసుకుని వచ్చేవాళ్ళు ఉన్నారు. నిజంగానే ఇటువంటి భరోసా ఇస్తున్నావా? నువ్వు ఒక క్రైస్తవురాలు అయితే నీ చుట్టుపక్కల నిరీక్షణ లేకుండా జీవితాలు కుప్పగూలిపోయి ఉన్నాయి, జీవితాలు నాశనం అయిపోతున్నాయి, జీవితం అర్థం కాక నిరాశ నిస్పృహల్లో నాశనానికి వెళుతున్నారు. వారికి ఎప్పుడైనా భరోసా ఇచ్చావా? వీఆర్ హియర్ ఫర్ యూ, నీకోసం మేమున్నాం. ఆ దేవుడు ఎవరో తెలుసా? నిన్ను రక్షించగల సమర్థుడు ఆయన. నిన్ను లేవనెత్తగలిగిన సమర్థుడు ఆయన. నిన్ను బాగు చేస్తాడు, నీకొక నూతన జీవితం ఇస్తాడు. అగ్ని నుండి లాగడం అంటే ఇంతే. దేవుడు ఎవరో చెప్పడం, దేవుని శక్తి ఏంటో చెప్పడం, దేవుని ప్రభావం ఏంటో చెప్పడం, దేవుని కరుణ, జాలి, దయ, దాక్షిణ్యాలు ఏంటో నువ్వు చెప్పడం, అగ్నిలో నుండి లాగడం. మీరు ఆలోచించండి. వాడి దగ్గరికి వెళ్ళి నలుగురు, నేనంటాను నలుగురు ఒక్కసారిగా వాడి దగ్గరికి వెళ్ళి నిన్ను తీసుకుని వెళుతున్నాం అన్నప్పుడు వాడికి ఎలా ఉంటుందండి? మీరు ఒక్కసారి ఆలోచించండి. వాడికి ఒక్కసారిగా ఎక్కడ లేని శక్తి వచ్చింది, ఎక్కడ లేని ఆనందం వచ్చింది వాడికి. ఏం చేశారు గమనించారు? అక్కడ చూడండి, అక్కడ ఏం చేశారో. వారు వాడిని మోసుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి, చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానని పరుపుతోనే దించి తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు తీసుకుని వెళ్ళాలంటే ఏం చేయాలి? వాడిని నలుగురు ఏం చేయాలండి? వాడిని మాట్లాడండి. మొయ్యాలి, వాడిని మొయ్యాలి. మొయ్యాలంటే కష్టం అంటారు కాదంటారా? పైగా వాడిని మంచం మీద పడుకోబెట్టుకొని నలుగురు 4 పక్కల, పైగా ఎంత దూరమో తెలియదు. ఒకవేళ మీకే ఈ పరిస్థితి ఎదురైతే ఏం చేస్తారు మీరు? చెప్పండి. మీకే ఈ పరిస్థితి ఎదురైంది అనుకోండి, నీవు ఒక వ్యక్తి దగ్గరికి పోయావు, వాళ్ళు నడవలేకపోతున్నారు, నడవలేడు, మంచంలో ఉన్నాడు, నువ్వు ఎత్తుకోవాల్సి వచ్చింది. ఏమా నువ్వు మోయగలవు కూడా, పర్సనాలిటీ ఉంది నీకు, నువ్వు మోయగలవు. ఇట్లా అనుకుందాం, నువ్వేమో 70 కేజీలు ఉన్నావు, వాడేమో 20 కేజీలు ఉన్నాడు. నువ్వు మోయగలవు, వాడిని భుజాన్ని వేసుకుంటావా? ఆటోకి ఇస్తేస్తావా? ఏం చేస్తారు? మనం ఏం చేస్తాం? సింపుల్. మనం సువార్త చెప్పడం కూడా చాలా స్టైల్. మనం ఏంటంటే, రే ఇల్లాడికి ఎవరున్నారు నీ ఇంట్లో? ఎవరు లేరా? నేనేం చేయలేను. నీకేమాత్రం అవకాశం ఉంటే అడగబో. ఆడకి
అలా నా ఇంటికి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడు రా, నిన్ను బాగు చేస్తాడు, అదే చెప్పడానికి వచ్చా అని మన పని అయిపోయింది. కాదు, అది కాదు. అంతవరకు బాగానే ఉంది. దాని తర్వాత ఒక పార్ట్ అయిపోయింది. రెండో పార్ట్లో ఎవరు లేకపోతే వాడిని నువ్వే తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకంటే ఒక కొత్త జీవితం ఇస్తున్నావు కదా. ఈ నలుగురు చూడండి, నలుగురు వాడిని మోసుకొని వెళ్ళి అక్కడికి వెళ్తే అక్కడ ఒక అవరోధం వెళ్ళి ఏం చేయలా, పగలగొట్టేశారు. ఇంటి పైగది కప్పు ఓడదీశారు. ఓడదీయటమే కాదు, వాడిని ఆ మంచంతో ఏం చేశారు? కిందకి. ఒక అద్భుతమైన మాట ఉంది ఆ వచనాల్లో, ఆ తర్వాత వచనాల్లో చూడండి. 5వ వచనం, యేసు వారి విశ్వాసమును చూచి. ఎవరి విశ్వాసం? ఆ నలుగురు విశ్వాసం. నేను అంటాను, వీడు బాగవడానికి కారణం ఎవరి విశ్వాసం అండి? నలుగురు విశ్వాసం. యేసు వారి విశ్వాసాన్ని చూసి ఏమన్నాడు చూడండి. విశ్వాసాన్ని చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. వాడు ఏం చేశాడు చూడు, పక్క వాడితో చెప్పాడు. గమనించారా? అప్పుడు ఏం జరిగిందో చూడ. తక్షణమే 12వ వచనం, వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచి పోయాను. ఏమైందండి? మంచం మీద మోసుకొచ్చినాడు, వాడి పరుపు వాడే తీసుకొని, మంచం తీసుకొని మోసుకొని తేబడ్డవాడు. ఇప్పుడు వాడంతటా వాడే అగ్ని నుండి లాగడం అంటే ఇది. కష్టపడ్డారు ఆ నలుగురు. బైబిల్ గ్రంథం రాయబడింది, యేసు వారి విశ్వాసమును చూచి. అవును, నీ విశ్వాసం ఉందా? నీ విశ్వాసాన్ని బట్టి అనేకులు రక్షించబడాలి. నీ విశ్వాసాన్ని బట్టి అనేకులు యేసు యొద్దకు రావాలి. నీ విశ్వాసమును బట్టి అనేకులు లేవలేని వారు లేవాలి, కృంగిన వారు లేవాలి, నలిగిపోయిన వారు లేవాలి. జీవితంలో నిరాశ నిస్పృహల్లో ఉన్నవారు నీ విశ్వాసాన్ని బట్టి వారు ఒక నూతన జీవితాన్ని పొందాలి. ఇదే అగ్నిలో నుండి లాగడం. గమనిస్తున్నారా? చిన్నది సైన్యాధిపతిని బయటికి లాగింది. ఈ నలుగురు ఒక పక్షవాయువు కలిగిన వాడిని అగ్నిలో నుండి బయటికి లాగారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 28, 29 వచనాల్లో అక్కడొక స్త్రీ ఏం చేసిందో చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 28, 29 వచనాలు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవనియు నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊర్లో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుండ్రి. ఏమైందంట? ఒక స్త్రీ. ఎవరండి ఆమె సమరయ స్త్రీ. ఎందుకండి మధ్యాహ్నం నీళ్లు తోదుకోవడానికి వెళ్ళింది? ఆమె పాపంలో జీవిస్తుంది కాబట్టి. అయితే ఏంటంట? అవును, అందరూ మనుషులతో కలవదామా? ఎందుకంటే ఆమె జీవితం మంచిది కాదు. ఆమె మధ్యాహ్నం పూట నీళ్లు చదువుకోవడానికి వెళ్ళింది. ఎందుకంటే ఆ సమయంలో ఎవరు ఉండరు కాబట్టి. యేసుక్రీస్తు వారు ఆమె కొరకే మధ్యాహ్నం పూట అక్కడికి వచ్చేసాడు. ఎక్కడో ఆయన ప్రయాణము చేసి వచ్చి ఆమె కోసం కూర్చున్నాడు. ఈ లోపు ఆమె వచ్చింది మధ్యాహ్నం పూట. ప్రభు ఆమెతో మాట్లాడుతున్నాడు. చాలా మాట్లాడాడు ఆమెతో, ఆమె మాట్లాడింది. వీరిద్దరికి మధ్య సంభాషణ చాలా కొనసాగింది. ప్రభు అన్నాడు ఆమెతో, ఈ నీళ్లు తాగితే నువ్వు దప్పికొంటావు, నేను ఇచ్చిన నీళ్లు తాగితే నువ్వు దప్పికొనవు అన్నప్పుడు ఆమె తన హృదయంలో ఉన్న ఒక కోరికను వెలిబుచ్చి అంటది, అయ్యా నేను ఇంత దూరం రాకుండా, నేను మళ్ళీ దప్పికొనకుండా ఆ నీళ్లు నాకు ఇవ్వు అన్నప్పుడు ప్రభు అన్నాడు, వెళ్ళి నీ భర్తను నీ పెనిమిటిని తీసుకుని రా అన్నాడు. ఆమంది, నాకు పెనిమిటి లేడు, నాకు పెనిమిటి లేడయ్యా నాకు. ప్రభు అంటున్నాడు, నీవు సత్యము చెప్పితివి, నీకు 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడున్నవాడు నీవాడు కాదు. 6. మొత్తం ఎంతమంది ఉన్నారండి? 6 మంది. 6 అనే సంఖ్య మానవుడి సంఖ్య, 7 అనే సంఖ్య దేవుని సంఖ్య. 6లో ఆగిపోయింది. 7వ వాడు ఫిలప్ అయిపోతున్నాడు ఆమె లైఫ్లో. మీరు గమనించారా? 6 దగ్గర ఆక్కండి, 7వ వాడు రావాలి మన జీవితంలో. అప్పుడే
పర్ఫెక్ట్, మన జీవితంలో సంపూర్ణమైన వ్యక్తులుగా మార్చిపెడతాం. వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురాపో అంటే నాకు పెనిమిట్లు లేడు అంది. నువ్వు సత్యమే చెప్పావు. నీకు 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదు. నాకు అర్థమైపోయిందండి. కొండను విడిచిపెట్టి ఇంటికి పోవాల్సిన ఆమె, నీరు తీసుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళాల్సిన ఈమె ఎప్పుడైతే కొండ విడిచిపెట్టిందో ఆమె ఆలోచన మారింది, ఆమె నడక మారింది, ఆమె జీవితమే మారిపోయింది. ఊర్లోకి వెళ్ళింది ఆమె. ఎందుకు తెలుసా? ఊర్లోకి వెళ్ళి అంటుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పాడు. ఈయన క్రీస్తు కాడా, ఈయన మెస్సయ్య కాడా, మీరు వచ్చి చూడండి అంటే ఏం చెప్తుంది? నా జీవితాన్ని మార్చాడు, నా బ్రతుకును మార్చాడు. ఇదిగో నేను మారాను అనడానికి గుర్తెండు తెలుసా? కుండ లేదు ఇప్పుడు నా దగ్గర, ఆ కుండ అక్కడే విడిచిపెట్టాను. ఇప్పుడు నేను ఎవరో తెలుసా? మారిన వ్యక్తిని. ఎందుకంటే ఈమె చూడండి, ఈమె ఏ యొక్క నూతనమైన జీవితాన్ని అనుభవించిందో, ఏ దేవుణ్ణైతే కలుసుకుందో, ఏ దేవుడైతే ఈమె జీవితాన్ని మార్చాడో, ఈమె అనుకుంటుంది ఈయన బావి యొద్ద కూర్చున్నాడే, ఆ మెస్సయ్య అవసరం నా ఒక్కదానికే కాదు, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఎవరు కావాలి? మెస్సయ్య కావాలి. అందుకే ఏమండి ఊర్లోకి వెళ్ళి అంటుంది, మీరు వచ్చి ఆయన్ని. మీరు ఒక్కసారి ఆలోచించండి. నేనంటాను, ఆ కింది వచ్చినల్లో గ్రామం అంతా, ఊరంతా ఎక్కడికి వచ్చేసారంట? బావి యొద్దకి. బావి యొద్ద ఎవరండి ఉన్నారు? యేసయ్య ఉన్నాడు. నేనంటాను, ఈమె చెయ్యి చాచి ఊరోళ్ళందరినీ దేనిలోంచి లాగిందేమా? అగ్నిలో నుంచి లాగిందా. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈమె ఊర్లోకి అప్పుడే రక్షణ పొందింది, ఈమె అప్పుడే తన జీవితం మారింది, అప్పుడే ప్రభు ఆమె జీవితాన్ని మార్చాడు, అప్పుడే ఆమె బ్రతుకును మార్చాడు, ఆమె దప్పికను తీర్చాడు. వెంటనే ఏ దప్పికైతే తీర్చబడిందో ఆ దప్పిక తీర్చిన వ్యక్తి గురించి చెప్పడానికి ఊర్లోకి వెళ్ళింది ఈమె. అంటే ఆమె క్రీస్తు కాడా, ఆయన మెస్సయ్య కాడా, మీరు కూడా వచ్చి చూడండి. ఎప్పుడని చెప్పారా? ఒక్క మాట చెప్తాను. ఈమె ఇందాక ఆ చిన్నది ఎన్ని మాటలు చెప్పింది? ఆ సైన్యాధిపతి ఇంట్లో ఎన్ని మాటలు పలికిందండి? ఇప్పుడు ఇది ఎన్ని పలికిందో చూడండి. సమరయ స్త్రీ ఆమె ఎన్ని మాటలు పలికిందో చూడండి. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా. మొత్తం ఎన్ని వచ్చినాయి? లెక్క పెట్టండి. మీరు 1 వచ్చి 2 నేను 3 చేసినవన్నీ 4 నాతో 5 చెప్పిన 6 మనుషుని ఏనండి 7 చూడుడి 8 ఈయన 9 క్రీస్తు కాడా. ఏనండి సింపుల్. మీరు ఆలోచించండి. మీరు మాట్లాడే మాటలు చాలా ఉంటాయి, మరి క్రీస్తు గురించి మాట్లాడుతున్నారా? ఆ కింద వచనాల్లో ఒక అద్భుతమైన మాట ఉంది చూడండి. ఆ ఊరంతా కూడా 39వ వచనం, నేను చేసినవన్నీ నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లో సమరయుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయన వేడుకొనిరి గనుక ఆయన అక్కడ, అవునండి, గ్రామాన్ని మార్చింది. ఆమె విన్న మాటలు, ఆమె మారిన ఆమె జీవితం అగ్నిలో నుండి ఊరు మొత్తాన్ని లాగింది. ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం. అక్కడ ఒక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 6-7 వచనాలు. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాడి కుర్చీ పట్టుకొని లేవనెత్తెను. వెంటనే
వాని పాదములను చీలమండలను బలం పొందెను. ఇక్కడ ఒక వ్యక్తి, వాడు కుష్ఠరోగి జీవితకాలం, వాడు పుట్టుక కుంటివాడు. పేతురు యోహాన్లు ఏమైందండి, దేవాలయానికి ఎక్కెళ్తున్నారు. వాడు భిక్ష అడుక్కుంటూ ఉన్నాడు. పేతురు యోహాన్లో ఆగి అన్నారు, వెండి బంగారములు మా యొద్ద లేవు, మేము కలిగి ఉన్నదే నీకు ఇస్తున్నాము అని. ఏం చేశారంట, వాడి చెయ్యి పట్టుకొని వాడిని పైకి లేవనెత్తను. ఇదండి అగ్నిలోని లాగడం. ఒక అద్భుతమైన విషయం. వెంటనే వాడి చీల మండలములు పాదములు ఏమయ్యాయి, బలం పొందాయి. వాడు లేచి నిలబడ్డాడు. వాడి జీవితంలో మొట్టమొదటిసారిగా అగ్నిలోని లాగడం అంటే ఇది. ఎవరినైనా లాగావా? ఎవరికన్నా చెయ్యి అందించావా? ఎవరికైనా చెయ్యి చాచి వారున్న పరిస్థితుల్ని లేవనెత్తావా? అందుకే యోధా భక్తుడు అంటాడు, అగ్నిలోని లాగినట్టు కొందరినైనా. నీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? నీ ఊర్లో ఎంతమంది ఉన్నారు? నీ గ్రామంలో ఎంతమంది ఉన్నారు? నీ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారు? అగ్నిలోకి వెళ్ళిపోతున్నవారు. వాళ్ళకి తెలియదు, అగ్ని కాచుకొని ఉందని తెలియదు వాళ్ళకి. వారు మరణిస్తే ప్రభువుని అంగీకరించకపోతే వారు నిత్య నాశనానికి వెళతారని వారికి తెలియదు. తెలిసింది నీకు. వారిని చేయి చాచండి, అగ్నిలో నుండి లాగండి. ఎందుకో తెలుసా? ఇది నీ బాధ్యత. వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? చూడండి ఆ వచనం, 8వ వచనం. వాడు దిగ్గును లేచి నిలిచి నడుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళను. చెయ్యందించి వాడిని ఎక్కడికి పట్టుకుపోయారండి? ఆశ్చర్యంగా ఉంది కదా. మరి ఎవరికైనా చెయ్యందించి నీతో పాటు దేవుని ఆలయానికి ఎప్పుడన్నా తెచ్చావా? చెయ్యందించి పట్టుకొని జారిపోకుండా వారిని లేవనెత్తి దేవుని సన్నిధికి ఎప్పుడైనా తెచ్చావా? ఈరోజు కొద్దిమందిని మీ ముందు ఉంచాను. అగ్నిలోని లాగడం అంటే ఏంటో, అగ్నిలో లాగడానికి నీ చెయ్యి ఎలా అందించాలో, నువ్వేం చేయాలో నువ్వు అవి చేయగలిగితే నీవు కూడా అనేక మందిని దేవుని ఆలయానికి తీసుకురావచ్చు. ఎప్పుడైనా మనం ఒక్కలమే రాకూడదు. దేవుని ఆలయానికి ఎనఫ్. నువ్వు చాలా వర్తమానాలు విన్నావు, దేవునిలో నువ్వు చాలా ఎదిగావు. దేవుని వర్తమానాలు సుదీర్ఘకాలంగా కొన్ని వేల వర్తమానాలు విన్నావు. నువ్వేనా వినాలి? మిగతా వాళ్ళు వినకూడదా? నువ్వేనా దేవుని సన్నిధిలో ఇలా కూర్చున్నావు? ప్రభు పాద సన్నిధిలో ఈ రీతి కూర్చున్నావు. మిగతా వాళ్ళు ఎక్కడ? వారు నాశనం అయిపోతూ ఉంటే, ఇంటి దగ్గర కూర్చొని నిత్య నాశనానికి సిద్ధపడుతుంటే, నువ్వేం పరలోక రాజ్యానికి సిద్ధపడుతున్నావు. నిజమే, మంచిది, నువ్వు సిద్ధపడటం మంచిది. కానీ నువ్వు బోర్లో ఊదద్దా? బోర్లో ఊది వారిని సిద్ధపాటు చేయొద్దా? అగ్నిలోకి వెళ్ళిపోతా ఉంటే, వాడు నాశనం అయిపోతూ ఉంటే, నిత్య నాశనానికి జోగుతూ ఉంటే ఎవరండి వాళ్ళని రక్షిస్తారు? ఎవరు చేయి చాస్తారు? ఎందుకంటే లోకములో తెలియని వార్త, లోకములో తెలియని విద్య, మహోన్నతుని విద్య ఇదే చేయి చాచడం, ప్రభు గురించి చెప్పడం, ప్రభు మాటలు చెప్పడం, దేవుని మాటల ద్వారా వారి జీవితంలో ఒక నిరీక్షణ లేవనెత్తడం. ఇదే అగ్నిలో నుండి లాగడం. ఈరోజు వాక్యం విన్నాం మనం. ఒక బాధ్యత మీ ముందు ఉంచాను. దేవుడు మీకు అప్పగించిన పని ఒకటి ఉంది. ఈరోజు నుంచి మీరు ఆలస్యం చేయకండి. నేను చెప్పలేను అనుకోకండి. నేను చెప్పలేను అనుకుంటే అంత సైన్యాధిపతి నా చిన్నది అంత దూరం నడిపించేదే కాదు. నా వల్ల కాదు, నేను చెయ్యలేను అనుకుంటే ఈ భారాన్ని నేను ఎక్కడ మోస్తానంటే ఆ నలుగురు యేసు యొద్దకు వాడిని తెచ్చేవాళ్లే కాదు. అవును కదా? అవును. ఇప్పుడే కదా నేను రక్షణ పొందాను, ఇప్పుడే కదా తెలుసుకున్నాను, ఇప్పుడే కదా నేను మార్పు చెందాను, ఇప్పుడే కదా నేను ఒక కొత్త వ్యక్తిగా మారాను నా సమర స్త్రీ అనుకుంటే గ్రామం అంతటిని అగ్నిలోండి లాగేది కాదు. ఈ పుట్టుకుంటివాడు వాడు బయటే ఉన్నాడు, రోజు ఉన్నాళ్లే మాకెందుకు అని లోనకి వెళ్ళిపోతే పేతురు యోహాన్లు వాడెప్పటికీ బయటే ఉండేవాడు, లోనకు వచ్చేవాడు కాదు. మరి మన సంగతి ఏంటండి? ఇంతమంది చరిత్రలో విన్నావు, ఇంతమంది ఏం చేశారో తెలుసుకున్నావు. నీవు నేను ఏదో ఒకటి చేయాలి. అనేక మందికి చేయందించండి. నీ చేతిని పట్టుకుంటారు, తిన్నగా వారిని దేవుని యొద్దకు తండి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.